హిడెన్ లీఫ్ ప్రజలంతా గౌరవించే నాయకుడు. హషిరామ అలాగే టొబిరామలకి ప్రియ శిష్యుడు. చిన్న వయసులోనే నింజుత్సులో అసాధారణమైన ప్రావీణ్యాన్ని చూపిన షినోబి. 5 ఎలిమెంటల్ చాక్రాస్ని మాస్టర్ చేయడంతో పాటు హిడెన్ లీఫ్కి చెందిన అన్ని జుత్సులను నేర్చుకుని ద ప్రొఫెసర్ అనే బిరుదును సంపాదించాడు. ద థర్డ్ హొకాగే హిరుజెన్ సారుటోబి. తన వారి కోసం ప్రాణాలను పణంగా పెట్టగలిగే హిరుజెన్ ఉచిహా క్లాన్ను ఎందుకు కాపాడలేకపోయాడు? ఒరోచిమారు లాంటి షినోబీని సరైన సమయంలో ఎందుకు ఆపలేకపోయాడు? మినాటోకి మాట ఇచ్చినట్టే నరుటోని పెంచగలిగాడా? ఈ వీడియోలో హిరుజెన్ సారుటోబి గురించి డీటెయిల్గా వివరించే ప్రయత్నం చేస్తాను. సెంజు మరియు ఉచిహా క్లాన్స్ కూటమిగా ఏర్పడిన తరువాత మరికొన్ని క్లాన్స్ వారితో కలిసిపోయాయి. అందులో సారుటోబి క్లాన్ మొట్టమొదటిది. ఈ సారుటోబి క్లాన్లోనే హిరుజెన్ జన్మించాడు. హషిరామ అలాగే టొబిరామల దగ్గర శిక్షణ పొందాడు. ముఖ్యంగా టొబిరామ దగ్గర డిసిప్లైన్ని, స్ట్రాటజీస్ని, అలాగే ఒక హొకాగే ఎలా ఉండాలో నేర్చుకున్నాడు. హషిరామ, టొబిరామ 5 ఎలిమెంటల్ చాక్రాస్ని వాడగలిగే అరుదైన షినోబీలు. కానీ హషిరామ వాటర్ అండ్ ఎర్త్ ఎలిమెంట్స్ని కంబైన్ చేసి వుడ్ రిలీజ్ని మాస్టర్ చేశాడు. అలాగే టొబిరామ వాటర్ రిలీజ్ని మాస్టర్ చేశాడు. వీరికి భిన్నంగా హిరుజెన్ 5 ఎలిమెంటల్ చాక్రాస్ని వాడటమే కాకుండా వాటన్నిటిని మాస్టర్ చేశాడు. హిరుజెన్ తన తోటి వారిని కాపాడేందుకు తన ప్రాణాలను సైతం పణంగా పెట్టగలిగే షినోబి. ఫస్ట్ గ్రేట్ నింజా వార్లో 7 మందితో కూడిన టొబిరామ యూనిట్ని 20 మందితో కూడిన కింకకు యూనిట్ చుట్టుముడుతుంది. టొబిరామ యూనిట్లో టొబిరామతో పాటు అతని స్టూడెంట్స్ హిరుజెన్ సారుటోబి, కొహారు ఉటటనే, హొమురా మిటోకడో, డాన్జో షిమురా, కగామి ఉచిహా, టొరీఫు అకిమిచి ఉన్నారు. వారంతా ఆ సమయంలో చాలా చిన్నవారు. 20 మంది ఎస్ ర్యాంక్ షినోబీలు ఉన్న కింకకు యూనిట్తో పోరాడి ప్రాణాలతో బయటపడే శక్తి సామర్థ్యాలు వారికి లేవు. వారి నుంచి తప్పించుకోవాలి అంటే వారిలో ఒకరు కింకకు యూనిట్ని దారి మళ్లించాలి. అలా దారి మళ్లించడానికి వెళ్ళిన వారు ప్రాణాలతో తిరిగి రారని తెలుసు. అయినప్పటికీ హిరుజెన్ ఏమాత్రం ఆలోచించకుండా కింకకు యూనిట్ని దారి మళ్లించడానికి ముందుకొస్తాడు. అతని స్నేహితుడు డాన్జో హిరుజెన్తో ప్రతి విషయంలో పోటీ పడేవాడు. ఇలాంటి నిర్ణయం డాన్జో తీసుకోలేకపోయానని తన పిరికితనాన్ని తలుచుకుని సిగ్గుపడుతుండగా టొబిరామ హిరుజెన్ని వద్దంటూ తానే టికాయిలా వెళ్ళడానికి నిర్ణయించుకుంటాడు. ప్రాణాలతో తిరిగి రానని తెలిసిన టొబిరామ హొకాగేకి కావాల్సిన అన్ని లక్షణాలు ఉన్న హిరుజెన్ని థర్డ్ హొకాగేలా నియమిస్తాడు. దీనితో డాన్జోకి తన మీద తనకే అసహ్యం వేస్తుంది. హిరుజెన్ హొకాగే అయ్యాక హిడెన్ లీఫ్లో ఉన్న అన్ని జుత్సులని నేర్చుకుంటాడు. అందుకే అతన్ని ద ప్రొఫెసర్ అని పిలిచేవారు. కొన్ని దశాబ్దాల పాటు హిడెన్ లీఫ్కి హొకాగేలా పనిచేశాడు. లెజెండరీ శానిన్స్ అని పిలువబడే ఒరోచిమారు, జిరాయా, సునాడెలకు శిక్షణ ఇచ్చాడు. వృద్ధాప్యం వల్ల హొకాగే పదవికి రాజీనామా చేసి 4th హొకాగేలా సమర్థవంతుడైన మినాటో నామేకాజెని నియమిస్తాడు. హిరుజెన్ ఒక గొప్ప హొకాగే. తన టైంలో అతనే స్ట్రాంగెస్ట్ షినోబి. కానీ అతను అందరినీ సులువుగా నమ్మేవాడు. తాను హొకాగే అయ్యాక తన స్నేహితుడు డాన్జోని నమ్మి సెకండ్ ఇన్ కమాండ్గా అపాయింట్ చేసుకుంటాడు. ఫౌండేషన్ అని పిలువబడే సీక్రెట్ ఏజెన్సీకి కమాండర్గా డాన్జోని నియమిస్తాడు. ఇదే అతను చేసిన అతిపెద్ద తప్పు. ఒరోచిమారు ఒక జీనియస్ షినోబి. కానీ అతని కళ్ళల్లో ఎప్పుడూ ఒక రకమైన వెలితిని, ద్వేషాన్ని చూసేవాడు హిరుజెన్. కానీ తన శిష్యుడి మీద ఉన్న ప్రేమ వల్ల ఒరోచిమారు ఎటువంటి తప్పు చేయడని గుడ్డిగా నమ్ముతాడు. అయితే ఒకరోజు ఒరోచిమారు మనుషులపై చట్టవిరుద్ధమైన పరిశోధనలు చేస్తూ హిరుజెన్కి అడ్డంగా దొరికిపోతాడు. అతన్ని చంపే అవకాశం దొరికినా కొడుకులా ప్రేమించిన ఒరోచిమారుని చంపలేకపోతాడు. తన కళ్ళ ముందు నుంచే ఒరోచిమారు హిడెన్ లీఫ్ని విడిచి పారిపోతాడు. ఇదే అతను చేసిన మరో తప్పు.
ఒబిటో ఉచిహా కురామాని సమ్మన్ చేసి హిడెన్ లీఫ్పై చేసిన దాడిలో 4th హోకాగే మినాటో చనిపోతాడు. మినాటో కొడుకు నరుటోని జాగ్రత్తగా కాపాడతానని మినాటోకి మాటిస్తాడు హిరుజెన్. మినాటోకి చాలామంది శత్రువులు ఉండేవారు. వారి నుంచి నరుటోని కాపాడుకునేందుకు నరుటోకి తండ్రి క్లాన్ పేరుని కాకుండా తల్లి కుషినా క్లాన్ పేరుతో నరుటో ఉజిమాకి అని పేరు పెడతాడు. ఇలా నరుటో తల్లిదండ్రుల గురించి కొంతమంది హిడెన్ లీఫ్ పెద్దలకు, హై ర్యాంక్ షినోబులకు తప్ప ఎవరికీ తెలియదు. ఆ దాడిలో కురామా వల్ల చాలామంది చనిపోయారు. దాంతో నిజం తెలియని ప్రజలు కురామా మీద ఉన్న ద్వేషాన్ని నైన్ టైల్స్ చించురికలా మారిన నరుటోపై చూయించేవారు. నరుటోకి కావాల్సిన కనీస అవసరాలన్నీ హిరుజెన్ చూసుకునేవాడు. హొకాగేలా బిజీగా ఉండే హిరుజెన్ సమయం దొరికినప్పుడల్లా నరుటోతో కాసేపు గడిపేవాడు. నరుటోకి తాను చేయగలిగినవన్నీ చేశాడు. డాన్జో కురామా చేసిన దాడి వెనక ఉచిహాల హస్తం ఉందని అనుమానిస్తాడు. ఉచిహాలను 24/7 మానిటర్ చేయడం మొదలు పెడతాడు. ఏ తప్పు చేయని ఉచిహాలు ఈ విషయం తెలుసుకుని ఇక బలవంతంగా హిడెన్ లీఫ్ని తమ ఆధీనంలోకి తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఇది తెలుసుకున్న హిరుజెన్ ఉచిహాలతో చర్చలు జరిపి ఈ సమస్యకు పరిష్కారం వెతకాలని అనుకుంటాడు. మరోవైపు డాన్జో భయంతో, వంచనతో చివరికి ఎలాంటి అధర్మమైన పద్ధతులనైనా దేశాన్ని కాపాడాలి అనుకునే ఒక విపరీతవాది. సమయం తక్కువ ఉండడంతో డాన్జో తన పదవిని దుర్వినియోగం చేస్తూ హిరుజెన్కి తెలియకుండా ఉచిహాను అంతం చేయమని ఇటాచి ఉచిహాను ఆదేశిస్తాడు. హిరుజెన్కి తెలుసులోపే ఉచిహాలందరూ చనిపోతారు. ఇది డాన్జో తప్పు అయినప్పటికీ తన చేతకానితనం వల్లే ఇదంతా జరిగిందని ఇటాచిని క్షమాపణ కోరతాడు హిరుజెన్. ఈ విషయం అతన్ని తీవ్రంగా కలిచివేసింది. ఒరోచిమారు హిడెన్ లీఫ్పై దాడికి రానే వస్తాడు. వృద్ధుడైన హిరుజెన్ మొదట చాలా ఇబ్బంది పడ్డా ఈసారి ఒరోచిమారుని చంపాలని నిర్ణయించుకుంటాడు. ఒరోచిమారు హషిరామాని, టొబిరామాని రీయానిమేట్ చేసి సమ్మన్ చేస్తాడు. హిరుజెన్ ఎన్మా ద మంకీ కింగ్ని సమ్మన్ చేస్తాడు. రీయానిమేట్ అయిన హషిరామాని, టొబిరామాని ఆపాలి అంటే అతను రీపర్ డెత్ సీల్ని వాడక తప్పలేదు. ఈ జుత్సులో సమ్మన్ అయిన షినిగామి శత్రువుల బాడీ నుంచి సోల్ని వేరు చేసి తన లోపల సీల్ చేస్తుంది. కానీ దానికి ప్రతిఫలంగా ఆ జుత్సుని ఉపయోగించిన వారి సోల్ని కూడా పట్టుకెళ్ళిపోతుంది. ఇలా 2 షాడో క్లోన్స్తో రీయానిమేట్ అయిన హషిరామా అలాగే టొబిరామా సోల్స్ని సీల్ చేస్తాడు హిరుజెన్. తన మెయిన్ బాడీతో ఒరోచిమారుని సీల్ చేసే ప్రయత్నంలో ఒరోచిమారు అతన్ని కత్తితో పొడుస్తాడు. ఒరోచిమారు సోల్ని సీల్ చేసేలోపే తను చనిపోతాను అని గ్రహించి తనకున్న కొద్ది సమయంలో ఒరోచిమారు 2 చేతుల నుంచి సోల్ని తీసేస్తాడు. అలా ఒరోచిమారు నింజుత్సు వాడకుండా అతని 2 చేతులని సచ్చుబడేలా చేస్తాడు. ఇలా అతనికి అత్యంత ఇష్టమైన శిష్యుడి చేతిలోనే వీరమరణం పొందుతాడు. హిరుజెన్ బలవంతుడు. టొబిరామా తనపై పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకోవాలని తుది శ్వాస దాకా పోరాడాడు. నరుటోనే కాకుండా యుద్ధాల వల్ల అనాథలైన ఇరుకా, సాస్కేల లాంటి మరింతమందికో కుటుంబ సభ్యునిగా అండగా నిలబడ్డాడు. డాన్జోని నమ్మి తప్పు చేసినప్పటికీ ఉచిహాల పతనం తన చేతకానితనం వల్లే జరిగింది అని పలుమార్లు ఒప్పుకున్నాడు. ఒరోచిమారు లాంటి శిష్యుడిని సరైన దారిలో నడపలేకపోయినా అతని మరో 2 శిష్యులు సునాడే, జిరాయా హిరుజెన్ పేరుని నిలబెట్టారు. హిరుజెన్ చనిపోవడం హిడెన్ లీఫ్ మొత్తానికి ఒక తీరని లోటు, ముఖ్యంగా నరుటోకి. తన కోసం ఎప్పుడు ప్రత్యక్షంగా లేకపోయినప్పటికీ తన క్షేమం కోసం హిరుజెన్ చేసినవన్నీ నరుటోకి గుర్తున్నాయి. అందుకే అతన్ని తన తాతలా గౌరవిస్తాడు. ఇది 3rd హొకాగే ద ప్రొఫెసర్ హిరుజెన్
సారుటోబి. వీడియో చివరి దాకా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. మీ అనిల్ దోస్తులకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలని కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.